అయితే ఈ పెన్నిస్‌కి ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల వచ్చే సమస్య ఏమిటి అనంటే, చాలామంది మగవాళ్ళలో ఈ పెన్నిస్‌లో ఉన్న ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్‌ను అది టెస్టిస్‌కి స్ప్రెడ్ అయిపోయిద్ది ఇన్ఫెక్షను. ఈ టిప్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్‌ను స్లోగా ఈ సెమెన్ వచ్చే రూట్ నుంచి టెస్టిస్‌కి అంటే బీర్జాలకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి, వాళ్ళకి స్లోగా ఇన్ఫెక్షన్ వల్ల బీర్జాలు డ్యామేజ్ అయిపోతాయి. టెస్టిస్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల వీర్యకణాల కౌంట్, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయిద్ది. ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవటము, దాంతో పాటు ఎక్కువగా చనిపోయిన వీర్యకణాలు ఉండటము, ఈ వీర్యకణాల్లో కదలికలు చనిపోవటము, కదలికలు లేకపోవటము లాంటి సమస్యల వల్ల పిల్లలు పుట్టడానికి ఇబ్బందయిద్ది. అది వచ్చే ఫస్ట్ ప్రాబ్లము. సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఈ ఇన్ఫెక్షన్ గనక మరీ ఎక్కువైతే ఆ బీర్జాలు కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయి, ఆ బీర్జాలు లేదా టెస్టిస్ నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయిద్ది. ఎప్పుడైనా సరే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మగవాళ్ళు సెక్షువల్‌గా కావాల్సిన మెయిన్ హార్మోన్ అన్నమాట అది. టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతే ఖచ్చితంగా మగవాళ్ళకి అంగస్తంభన, సెక్సెస్‌లో లాంటి సెక్సువల్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటాయి. సో, ఇన్ఫెక్షన్ గనక ఎక్కువైనట్లయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ గూడా తగ్గిపోయి, అటువంటి వాళ్ళలో ఈ సెక్షువల్‌గా గూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంకొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ప్రోస్టేట్ లేదా సెమినల్ వెసికిల్స్‌కి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి దానివల్ల క్రానిక్ ప్రోస్టైటిస్ అంటారు. ఆ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఒకవేళ మీకు ఉన్న ఈ ఇన్ఫెక్షన్ కనుక సెక్షువల్‌గా కలిసినప్పుడు మగవాళ్ళ నుంచి ఆ ఇన్ఫెక్షన్ గనక ఆడవాళ్ళకి వెళ్ళిందనుకోండి, వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, సేమ్ వాళ్ళకి గూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి.